ఎగ్తో ఎలాంటి రెసిపీ అయినా సరే ఈజీగా అయిపోతుంది, ఎవరైనా చేసేయచ్చు. ఈరోజు మనం ఏం చేద్దామంటే టేస్టీగా డిఫరెంట్గా ఒక ఫ్రై చేద్దాం. నేను ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను, దానివల్ల టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. అదేంటో చూసేద్దరు. కానీ ఇది అన్నంలో కలిపి తింటే ఉంటుంది, భలే ఉంటుంది. పప్పుచారు సాంబార్ ఉన్నప్పుడు కాంబినేషన్ అద్దరిపోద్ది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం పొయ్యి మీద మూగుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిటికెడు జీలకర్ర, దాంట్లో సగం షాజీరా, అవి కొద్దిగా చిటపడలాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కానీ మెత్తగా చేయకూడదు, బరకగా దంచుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 గుడ్లకి చేస్తున్నాము, దానికి 8 పచ్చిమిర్చి సన్నగా తరిగేసి వేసుకున్నాము. కొంచెం స్పైసీగానే ఉండాలి. పచ్చిమిర్చి కూడా లైట్గానే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసుకున్నాము. ఇవి కూడా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు, ఎక్కువసేపు అసలు ఫ్రై అవ్వకూడదు. సింపుల్గా అయిపోతుంది. ఇది చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నదే, ఎందుకంటే లంచ్ బాక్స్లోకి చాలామంది 90s 80s అందరికీ తెలుసు ఇది. నేను ఏం చేశానంటే ఉండి కొలిది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్ననే అది యాడ్ చేస్తూ వచ్చాను. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు పసుపు, గరం మసాలా ఖచ్చితంగా వేసుకోవాలి. 4 గుడ్లకు తగినట్టు, ఈ ఉల్లిపాయలకు తగినట్టు సాల్ట్. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఇదే. ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయ నిల్వ పచ్చడి ఉంటుంది, దానిపైన ఆయిల్. ఇది ఆయిల్లో కారం, పచ్చికారం కలిపాను. ఆ రెండు బాగా మిక్స్ చేసి ఈ ఉల్లిపాయలో కలుపుకోవాలి. దీని టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది. గరం మసాలా ఉన్నా కూడా ఈ నిమ్మకాయ ఫ్లేవర్ అనేది ఆ రుచిని పెంచుతుంది అనమాట. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా సదిరేయాలి అడుగు భాగాన్ని. అప్పుడు 4 గుడ్లు చెదక్కుండా ఇలా 4 వైపులా వేసుకోవాలి. ఇవి గమ్ముని చిదిగినాయి అనుకో, కొంచెం నీచు స్మెల్ అనేది వచ్చేస్తుంది. అందుకని మూత పెట్టుకుని సిమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే బిగిసిపోతుంది. నేను ఏం చేశానంటే ఇది ఆమ్లెట్లో తీద్దామని ట్రై చేశాను, కానీ అవ్వదు కదా, ఇది ఆమ్లెట్ కాదు, అందుకని తెగిపోయింది. యాక్చువల్గా అయితే ఇంక ఇలా కట్ చేయాలి, దీన్ని ట్రై చేశాను అంతే. ఆ తర్వాత ఇలా కట్ చేసుకుని వీటిని బోర్లించేయాలి. బోర్లించిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఉడికిపోతాయి. ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా, కానీ టేస్ట్ ఉంటుంది, భలే ఉంటుంది. పప్పుచారులోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ నంచుకుని ఇది తింటా ఉంటే ఉంది, భలే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ విజిట్ చేయండి, బోల్డన్ని వీడియోస్ ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, బెల్ బటన్ నొక్కేయండి.